నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సంథింగ్ ఎక్విప్మెంట్ కనబడుతుంది. ఎక్విప్మెంట్ గురించి మనం క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ నా పేరు బాబురావు సార్. ఈ స్టాల్ లో మీరు ఎక్విప్మెంట్ ఏదో పెట్టినట్టున్నారు. సో ఏంటిదండి ఇది? సార్ ఇది సోలార్ పంప్ సార్. సోలార్ పంప్. సోలార్ పంప్ సార్. చిన్న సన్న రైతుకారులకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. బావి నుంచి కానీ, లోతు నుంచి కానీ, కాలువ నుంచి కానీ, చెరువు నుంచి కానీ నీరు తోడుతూ వ్యవసాయం చేసుకోవడానికి చాలా సులభమైన పద్ధతి అండి. అంటే భూమిలో ఉన్న వాటర్ ని పైకి సక్ చేస్తుంది మిషన్ అని. చెరువుల్లో బావుల్లో ఉంటాయి కదా, ఆ వాటర్ కావాలి. భూమిలో ఉన్న బోర్ బోర్ కాదు. ఆరుతడి పంటలకు సార్. అది వెజిటేబుల్స్ క్రాప్స్. ఓకే. 2 ఎకరాల లోపల రైతులు, సన్నకారు రైతులు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. అది డీజిల్ పెట్రోల్ ఖర్చులు అనేది జీరో ఉండదు. ఎలక్ట్రిసిటీ మొత్తం ఉండదు, కేవలం సోలార్. ఓకే. సోలార్ పవర్ తో యూజ్ చేసి వాటర్ ని సక్ చేస్తారు. నైస్ అండి. అండ్ ఇంకొకటి వెనకాల ఏదో పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఏదో కనిపిస్తుంది, ఏదో బైక్ లాగా ఉంది అండి. క్రాప్ సెక్సర్ సార్. క్రాప్ సెక్సర్ అంటారు దీన్ని. 6 పనులు చేస్తుంది. సిక్సర్. ఓకే సార్. 6 వ్యవసాయంలో ఎక్కువగా ఉండేది 7 స్టెప్స్. యా. అంటే ఫస్ట్ పొలం దున్నుకోవటం, తర్వాత విత్తనాలు వేయడానికి సాళ్ళు తయారు చేసుకోవటం, తర్వాత నీళ్లు పెట్టుకోవటం, తర్వాత ఎరువులు వేసుకోవటం, కలుపు తీయటం, తర్వాత స్ప్రేయింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పెస్టిసైడ్స్, అదంతా అయిన తర్వాత హార్వెస్టింగ్ కూడా. హార్వెస్టింగ్ లో మళ్ళీ ఏముంటుందంటే ఇంకో క్రాప్ కి రొటేట్ అవడానికి అవశేషాలను తీసేయాలి. రెసిడ్యూస్ ని తీసేయాలి. సో ఈ స్ప్రేయింగ్ అనే స్టెప్ తప్ప మిగతా 6 స్టెప్స్ అన్నిటికీ దీన్ని చేసుకోవచ్చు. ఓకే. 6 రౌండర్ ఇది, ఆల్ రౌండర్ లాగా 6 రౌండర్. అందుకని 6 రన్ పేరు. ఓకే. నైస్ సో ఈ 6 స్టెప్స్ ఈ డిఫరెంట్ టూల్స్ వాడుకుంటూ లేడీస్ తో సహా. ఓకే. ఇప్పుడు వ్యవసాయంలో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వ్యవసాయ కూలీలు సరిగ్గా దొరకట్లేదు. తర్వాత కలుపు పందులు కొడితే నేల పాడైపోతుంది, పంటలు కూడా పాడైపోతుంది. అందువలన వాళ్ళు సొంతగా చేసుకోవటం లేదా ఎవరికైనా ఇచ్చినా కూడా ఈజీగా ఆపరేట్ అవ్వాలి. మధ్యలో పవర్ టిల్లర్స్, పవర్ వీడర్స్ అని వచ్చినాయి మెషిన్స్, ఈ పెట్రోల్ డీజిల్ తో ఆపరేట్ చేసేవి. కానీ వాటిలో సమస్యలు ఏంటంటే బాగా వైబ్రేషన్ ఉంటుంది, తర్వాత పొగ వస్తుంది, పొల్యూషన్, డీజిల్ పెట్రోల్ ఖర్చు, ఈ కారణాల వల్ల బాగా డిస్కరేజ్ అవుతున్నారు. సో అందువల్ల మీడియం మనం కావాలంటే ఆపరేట్ చేసి చూసుకోవచ్చు. ఆపరేట్ చేయొచ్చా సార్? అయితే నేను చేయొచ్చా? సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బైక్ లాగా ఉంది. ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి ఒకసారి. బిఫోర్ ఆన్, ఆఫ్, కీ. యా. పవర్ ఆన్ బటన్ ఉంది. జీరోలో ఉందా? ఓకే. స్టాండ్ లాగా, ఓన్లీ స్టాండ్. ఓకే. బైక్ లాగే ఉంది. ఒకటి. ఓకే. హెవీగా ఉంది. యా. ఒకవేళ వెనక్కి రావాలండి మైనస్ నొక్కి, ఓకే, న్యూట్రల్ లో నొక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలా? ఓకే. డిస్ప్లేలో అన్ని కనిపిస్తున్నాయి. రివర్స్, ఆర్ఈవి. ఓకే. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. ఓకే. ఓ, సో చాలా స్పీడ్ ఉందన్నమాట. మనం లైట్ గానే ప్రెస్ చేయాలి. ఒకవేళ స్టార్ట్ చేయాలని ముందుకు వెళ్ళాలంటే ప్లేస్ బటన్ నొక్కండి. ప్లేస్ బటన్ నొక్కి ఇది నొక్కనా? ఓకే. ఇప్పుడు ప్లేస్ నొక్కండి. న్యూట్రల్ లోకి వచ్చాక ప్లేస్ నొక్కాలి. ఇప్పుడు చూడండి ఒకసారి స్టార్ట్ ఇద్దా. 2 ఒకటి మైనస్. ఓకే. ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఓకే. యా, గాడ్ ఇట్. ఇప్పుడు మనం స్టాండ్ చేద్దాం. స్టాండ్ కదా, కాదా? అది ఓన్లీ టూల్, ఇది ఆపరేషన్, దానికి ఆపరేషన్ అంటే స్టాండ్. ఓకే. గాడ్. ఓకే. సాయిల్ ని ఇలా దున్నుతుంది, సాయిల్ దున్నడానికి. నైస్ అండి, నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. సిక్సర్, ఆల్ రౌండర్ సిక్సర్ లాగా 6 పనులు ఒకేసారి చేస్తుంది అనమాట.